సరే, ఈ మందులు బాధేయడం అనేది ఒకటి ఏదైతే మనం సో కాల్డ్ మెడిసిన్స్ వేసుకుంటాం, ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్వి అవి, దానివల్ల ఏమన్నా మన సెల్స్కి డ్యామేజ్ అవుతుందా? అసలు ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. అల్లోపతి అంటేనే సిమ్టమ్ని అడ్రస్ చేయటం, రూట్ కాజ్ని అడ్రస్ చేయరు. మీకు అందరికి కూడా ఇవాళ అదే కావాలి, అర్జెంటుగా నొప్పి తగ్గిపోవాలి, వెళ్ళి పని చేసుకోవాలి, సంపాదించుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. అంతేగాని దాని మూలాల్లోకి వెళ్ళే అంత సమయం మీకు ఇవాళ జనరేషన్కి ఉండట్లేదు. బట్ అల్లోపతినే ఎందుకు ఆశ్రయిస్తున్నారు? అంతకుముందు జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు రోడ్డుకి ఒక 100 హాస్పిటల్స్ వచ్చేసినాయి, కానీ జబ్బులు తగ్గట్లేదు. కరెక్ట్. అల్లోపతి ఈజ్ బేసిక్లీ సిమ్టమ్ అడ్రసింగ్ మెకానిజం. ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ అల్లోపతి తప్పితే ఇంకెవరు లేరు, దేవుళ్ళే వాళ్ళు. సర్జరీ చేయాలంటే వాళ్ళే చేయాలి, ఆక్సిజన్ పెట్టాలన్నా, ఎటువంటి ఎమర్జెన్సీ అయినా ఆ మెకానిజం అల్లోపతినే ఫాలో అవ్వాలి. కానీ మేము ఇక్కడ ఆ రూట్ కాజ్ని అడ్రస్ చేస్తాం. రూట్ కాజ్ని అడ్రస్ చేసే క్రమంలో వాళ్ళని ఎలా మీరు డయాగ్నోస్ చేసి, అందరికీ ఇన్స్టెంట్ పరిష్కారాలు కావాలి మీరు అన్నట్టు, దాని ప్రాసెస్ అంతా కూడా మెథడాలజీ సెల్ లెవెల్ నుంచి ట్రీట్ చేసుకుంటూ ఆ రోగాన్ని తరిమేయడం అంత ఈజీయా సార్? చాలా ఈజీ. సెల్యులార్ లెవెల్లో శరీరం అంటేనే సెల్స్, సెల్ తప్పు చేయకూడదు అన్నాను. ఎందుకు తప్పు చేస్తుంది అనేది కూడా మనం డయాగ్నోస్ చేయాలి. 2 కారణాలు: అందవలసిన పోషక పదార్థాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు మితిమీరి అందటం, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ.